నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డయాబెటీస్. అయితే ఈ డయాబెటీస్ అనేది చాలామందికి దీని గురించి చాలా అవగాహన ఉంది. బట్ ఈ వీడియో ద్వారా ఇంకొంచెం ఏమన్నా అవేర్నెస్ క్రియేట్ అవ్వగలిగితే హెల్ప్ అవుతుంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డయాబెటీస్ 1, అలానే డయాబెటీస్ 2 అంటాం. మోస్ట్లీ మనము పెద్దవాళ్ళల్లో చూసేది ఆ పెద్దవాళ్ళకు వచ్చేదాన్ని డయాబెటీస్ 2 అంటాము. చిన్న పిల్లల్లో అదే జువెనైల్ డయాబెటీస్ అనేదాన్ని డయాబెటిక్ 1 అంటాము. అయితే దీన్నే ఆయుర్వేద భాషలో చూసుకుంటే మధుమేహము, ప్రమేహము అంటాము. ఎందుకు మధుమేహము, ప్రమేహం అంటే పేరులోనే ఉంది. మన శరీరంలో చక్కెర శాతము, తీపి శాతం పెరిగిపోవడాన్ని మధుమేహంగా కన్సిడర్ చేస్తాము. అయితే ఇది ఎవరికి వస్తుంది, ఎలా గుర్తించటము, దీని లక్షణాలు ఏంటి, దీనికి ప్రాపర్ కేర్తోనే కంట్రోల్ చేయగలుగుతామా? అలానే ఈ మధ్య మనం ఎక్కువగా వినేది డయాబెటిక్ రివర్సల్ అనే మాట కూడా వింటున్నాం. వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూసుకుంటే ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. అంటే ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే ఆటో జెనెటిక్ ఫ్యాక్టర్, హెరిడిటరీ అంటే తల్లిదండ్రులకు ఉన్నప్పుడు పిల్లలకి వచ్చే 30% ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పేసి కంపల్సరీగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకో దానికి నేను ఒక ఉదాహరణ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ పేరెంట్స్ మీకు బెంచ్ కార్ ఇచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, వద్దు నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకున్నా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం గ్రీడ్ అయ్యి దానికి తొందరపడి ఎస్ కావాలి అంటామో, యాక్సెప్ట్ చేస్తామో, ఇక్కడ కూడా ఈవెన్ పేరెంట్స్ నుంచి ఇది జెనెటిక్గా వచ్చిన మీ ఇమ్యూనిటీ బాగుండి, మీ రెసిస్టెన్స్ బాగా ఉండి, మీ లైఫ్ స్టైల్లో మీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈవెన్ పేరెంట్స్కి ఉన్నా కానీ డయాబెటిక్ రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీక్ ఇమ్యూనిటీ ఉండి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, టైంకి ఫుడ్ తినకపోవడం, ఇవన్నిటి కారణాల వల్ల డయాబెటిక్ అనేది, అండ్ ఇంకో కారణంగా చూసుకుంటే స్ట్రెస్ వల్ల కూడా చూస్తుంటాం. కారణాల వల్ల ఈ షుగర్ అనేది చూస్తుంటాం. వీటి లక్షణాలు చూసుకుంటే మరి ఎలా గుర్తించటము, అంటే ఇది ఒకటే కారణమా జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే అలా కాకుండా మన లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే మనము సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతాము, అంటే సాంస్క్రిట్లో ఒక మంచి శ్లోకం చెప్పబడింది. అదేంటంటే అస్యాసుఖం స్వప్నాసుఖం దధీమి గ్రామ్యోదకం. అంటే ఎవరైతే లైఫ్ స్టైల్లో అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకుండా, ఇంటేక్ మాత్రమే ఉంటూ దాన్ని బర్న్ చేసుకోకుండా, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ వ్యాయామం లేకుండా, ఓన్లీ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది కానీ సరిగ్గా డైజెషన్ లేకపోవడం వల్ల, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ మీరు చూస్తే ఏంటంటే మన ఇప్పుడున్న జాబ్స్ కూడా ఎలా అంటే కూర్చొని చేయటము, ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడము, వీటి వల్ల, అలానే కొన్నిసార్లు బాగా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లలో అలానే కొన్ని రకమైన ఫుడ్స్ తీసుకోవడము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్, షుగరీ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ అనేది బాడీలో పేర్కొంటుంది. ఏమవుతుంది, జనరల్గా ప్యాంక్రియాస్ ఎప్పుడైతే మన ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుందో, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, షుగర్ని బ్లడ్లో ఫ్లో చేసి స్టోరేజ్ కోసం యూజ్ చేస్తుంది. బట్ ఆ షుగర్ అనేది ఎప్పుడైతే స్టోరేజ్ అవ్వకుండా బ్లడ్లో కలవటం మొదలవుతుందో ప్యాంక్రియాస్ కూడా దెబ్బతింటాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే షుగర్ వాళ్ళకి ప్యాంక్రియాస్ అనేది చాలా క్రూషియల్ అంటాం. మరి ప్యాంక్రియాస్ కానీ, గాల్ బ్లాడర్ కానీ ఇవన్నీ కూడా మంచిగా, అంటే పిత్తాశయంకి, ఇవన్నీ డైజెషన్కి సంబంధించి సరిగ్గా ఉంటే డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది, అసలు రాకుండా కూడా ఉంటుంది. అంటే దానికి ముందు మన లివర్ అంటాము. అంటే లివర్ వ్యవస్థ తీసుకున్న ఫుడ్ని మంచిగా దాన్ని బర్న్ చేసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసుకోగలిగితే అసలు బాడీలో అన్నెసరీ ఫ్యాట్స్ అనేవి అక్యుములేట్ అవ్వదు. అలానే ఈ షుగర్, ఇన్సులిన్ అనేవి కూడా మంచిగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రక్రియ దెబ్బతింటుందో దాన్నే మెటబాలిక్ డిజార్డర్ అంటాం. అందుకని డయాబెటీస్ వాటిని మెటబాలిక్ డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తాము. సో దీనివల్ల షుగర్ అనేది ఎలివేట్ అవుతుంది. అలానే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ ఫుడ్ అనేది ఉండి దాన్ని సరిగ్గా డైజెషన్ చేసుకోలేకపోవటము, ఫ్యామిలీ హిస్టరీ, కొన్ని సందర్భాల్లో ఏమైనా ఇతరత్ర మెడిసిన్స్ తీసుకున్నప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాము. అలానే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లలో మనం ఎక్స్పెషల్లీ చూసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, పోస్ట్ వైరల్ తర్వాత కూడా షుగర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. వీటి లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ చూస్తే దీనికి ఒక పేరే ఉంది, బహుమూత్ర వ్యాధి అంటాం, అతిమూత్ర వ్యాధి అంటాం. అంటే షుగర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువసార్లు యూరిన్కి పాస్ చేయాలి యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆయుర్వేద గ్రంథాల్లో ఎప్పుడైతే యూరిన్ పాస్ చేసి ఆ డ్రాప్స్ పడతాయో అక్కడ చూసుకుంటే మీరు చిన్న చీమల్ లాంటివి కూడా చేరటం, అంటే అందులో ఉండే ఆ యూరిన్లో ఈ ఫ్రక్టోస్ కానీ, ఈ షుగర్ కానీ ఉండడం వల్ల చీమలు కూడా అట్రాక్ట్ అవుతాయని గ్రంథాల్లో చెప్పబడ్డాయి. వీటికన్నా మనం జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే కాళ్ళు చేతులు మంటల్లాగా ఉంటాయి,
తిమ్మిర్లు లాంటివి ఉంటాయి, మాటికి యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది, అండ్ సడన్గా కోపము, ఇరిటేషను, ఇవి కూడా షుగర్ లక్షణాలే. మనిషి అప్పటికు నార్మల్గా ఉండి సడన్గా ఇరిటేట్ అవ్వడము, కోపం రావడము, ఇవన్నీ చూస్తూనే కొన్ని సందర్భాల్లో వీక్గా అయిపోవడము, చాలా ఎందుకంటే ఇది మజిల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చాలా వీక్గా కనిపించడము, వెయిట్ లాస్, ఇవన్నీ అయినప్పుడు జనరల్గా సస్పెక్ట్ చేసినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడు ఫస్ట్ మీ నాడించి వస్తాము. వాత పైత్య కఫాల్లో ఇంబ్యాలెన్స్ అయిందా కఫం చూసుకొని, పైత్యము ఎలా ఉందో చూసుకొని, ఇంకా మనకి ఈజీగా అర్థమవునంటే మనకి మోడర్న్ టెక్నాలజీ ప్రకారం మనకున్న టెస్ట్లు ఫాస్టింగ్ ఒకటి, పోస్ట్ లంచ్, అలానే 3 monthsకి యావరేజ్గా HbA1c అంటాం. వీటిని చెక్ చేసుకుంటే అసలు షుగర్ బాడీలో ఎంత ఉంది అనేది ఆ మోడర్న్ ప్రోటోకాల్ ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే షుగర్ అనగానే ప్రీ డయాబెటిక్స్లో కూడా షుగర్గానే కన్సిడర్ చేస్తారు. బట్ మనం అనేది ఏంటంటే ఒక మెడిసిన్ ముందు తీసుకునే దానికన్నా ముందు మన శరీరం దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతుందా అనేది మనం ఒక ట్రై అయితే ఇవ్వాలి. అలాంటప్పుడే ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది, సరైన వ్యాయామం ఉండాలి, సరిగ్గా ఫుడ్ మీద డిసిప్లైన్ ఉండాలి. ఫుడ్ డిసిప్లైన్ అంటే మనం తీసుకునేది ఇంటి ఆహారము, అది 4 to 5 times చిన్నగా ఆ అంటే డివైడెడ్ మీల్స్ అంటాం. తీసుకునే ఫుడ్ ఒకేసారి కాకుండా ఒక 3 to 5 times బాడీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటే మన మెటబాలిక్ ఫైర్ అనేది కరెక్ట్ అయ్యి షుగర్ని కంట్రోల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అలానే మనము ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడి బయట ఫుడ్ తీసుకోవడము, ఆల్కహాల్, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవన్నీ హై ప్రోటీన్ బాడీకి ఎక్కువ టైం అబ్జర్వ్ అవ్వడానికి తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి డైట్ని అవాయిడ్ చేస్తూ, అండ్ ఎస్పెషల్లీ షుగరీ బేస్డ్ అంటే ఇవి ఇమీడియట్గా హనీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొత్త బెల్లం, ఇలాంటివి ఏంటంటే ఇమీడియట్గా బ్లడ్లో షుగర్ని ఎలివేట్ చేస్తాయి కాబట్టి ఇవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఫ్రూట్స్కి చాలామంది నన్ను డౌట్ అడుగుతారు, డాక్టర్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటే మంచిగా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేది ఏంటంటే తీసుకున్న వెంటనే షుగర్ ఎలివేట్ అవుతాయి, బట్ ఒక ½ an hour తర్వాత బ్లడ్లో ఉన్న షుగర్ని అది క్లిన్స్ చేయడానికి కూడా చాలా మంచిగా ఈ ఫ్రూట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. హై ఫైబర్ డైట్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. అలానే షుగర్ మరి దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్, మెయిన్గా షుగర్ ఎంత కంట్రోల్లో ఉండాలో దాన్ని వచ్చే కాంప్లికేషన్స్ నుంచి కూడా మనము తెలుసుకొని ఉండాలి. ఆ కాంప్లికేషన్స్లోనే మనము న్యూరోపతి అంటాం. అంటే మన ప్రతి ఆర్గాన్కి నరాల కనెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ ఈ షుగర్ వల్ల ఏమవుతుంది, ఆ నరాల్లో ఉండాల్సిన పట్టుత్వం తగ్గిపోయి వాటికి సర్క్యులేషన్ తగ్గిపోయి దెబ్బతిని మనం చూస్తే చూడండి కంటి చూపు తగ్గిపోయిందంటారు. అలానే మంటలు, కాళ్ళు చేతుల్లో మంటలు లాంటివి, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. నర్వ్స్ దెబ్బతినడము, కిడ్నీలు దెబ్బతిన్నము, నెఫ్రోపతి, రెటినోపతి, ఇలాంటివి అన్నీ చూస్తుంటాం. అండ్ చాలామంది మగవాళ్ళల్లో షుగర్ వల్ల సెక్షువల్ డిస్ఫంక్షన్స్, సెక్షువల్ వీక్నెస్ కూడా చూస్తూ ఉంటాం. మరి ఇవన్నీ తెలుసుకున్నాము. షుగర్ని మరి ఎలా కంట్రోల్ చేయాలి డాక్టర్ గారు అంటే, దీనికి జనరల్గా మనము మందు అవసరమైనప్పుడు తప్పకుండా వాడాల్సి వస్తుంది. ఆయుర్వేదమైనా వేరే ఏ సిస్టమ్ అయినా కానీ, ఎందుకంటే ఇది మెటబాలిక్ డిజార్డర్. ఈ మెటబాలిక్ డిజార్డర్ని కరెక్ట్ చేయాలంటే మనకు ఒక ఔషధం అనేది సపోర్టివ్గా ఉండాలి. ఆ ఔషధం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే దానివల్ల ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్నాయా లేవా అనేది మనము దీన్ని నుంచి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కటి ఔషధాలు చెప్పబడ్డాయి. లైక్ అలానే పొడపత్రి అంటాము, త్రిఫలా చూర్ణం అంటాము, ఇంకా చాలా మన పేటెంట్ డ్రగ్స్ లైక్ మధుమర్దనము, ఇలాంటివి చాలా మంచిగా ఉంటాయి. ఆయస్కృతి అని, అలానే బాడీలో మెటబాలిజం కరెక్ట్ చేయడానికి అభ్యంగనము, ఉద్వర్తనము, ఇలాంటి థెరపీస్ చెప్తూనే మీరు రెగ్యులర్గా డైట్తో పాటు ఎర్లీగా డిన్నర్ అనేది ఫినిష్ చేసుకుంటూ రెగ్యులర్ వ్యాయామం అనేది పెట్టుకొని మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర సరిగ్గా ఉండగలిగితే షుగర్ లెవెల్స్ తప్పకుండా కంట్రోల్లో ఉంటాయి. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నా పర్సనల్ క్లినిక్స్లో కలవచ్చు. నా నంబర్ వచ్చి 7658909501. థ్యాంక్ యూ.